Welcome to DVSK lectures. సో తెలంగాణ స్టేట్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2023లో ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్స్ అలాట్మెంట్ అయితే జరిగిందండి. ఇప్పుడు నచ్చిన సీటు వస్తే మీరు ఏం చేయాలి, నచ్చిన సీట్ రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ సీట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ వస్తుందా? సో ఈ వివరాలన్నిటితోటి మనము ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. సో వివరాలకు కానీ వెళ్ళామనంటే, సో మీకు ఆల్రెడీ అలాట్మెంట్ అనేది జరిగిందండి. సో మీరు ఇప్పుడు మీకు గన నచ్చిన సీట్ వచ్చిందంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ ఫీని 22 జూలై 2023 లోపల కట్టాలండి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు మీ సిస్టమ్ ల్యాప్టాప్లోనే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేయచ్చండి. సో ఈ రెండు గన కంప్లీట్ చేశారు అని అంటే, సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కానివ్వండి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, ఈ రెండు కానీ చేశారంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. ఈ రెండిట్లో ఏది చేయకపోయినప్పటికీ కూడా మీ సీట్ అనేది ఆటోమేటిక్గా గెట్స్ క్యాన్సిల్డ్. అందుకని ఫస్ట్ ఈ రెండు అయితే మీరు చేయాలండి, అప్పుడు మీ సీట్ అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? సో మీరు నచ్చిన సీటు వచ్చినా లేకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్లో బెటర్మెంట్ కోసము పార్టిసిపేట్ చేసినా మీరైతే కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది 7th ఆగస్టు నుంచి 9th ఆగస్ట్ లోపలేనండి. సపోజ్ మీకు కావాల్సిన బ్రాంచి, మీకు కావాల్సిన కాలేజ్ వచ్చేసింది, అప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు ఆగస్టు 7th నుంచి 9th లోపల మీకు వచ్చినటువంటి కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకొని మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది ఫిజికల్గా. సో అప్పటి వరకు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు నచ్చిన కాలేజీ రాలేదు, అప్పుడు ఏం చేయాలనంటే మీరు ఈ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఇది మీరు పే చేసి ప్రజెంట్ ఉన్న సీట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే అలాట్ అయిందో కౌన్సిలింగ్ 1లో, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు అలాట్ అయినటువంటి సీట్ తీసుకొని మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్కి, అంటే సెకండ్ కౌన్సిలింగ్ కానివ్వండి, థర్డ్ కౌన్సిలింగ్లో కానివ్వండి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చాను, క్లియర్గా చూడండి. సో సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చేసి మీరు 24th జూలై నుంచి 27th జూలై వరకు వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ కొత్తగా ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైతే నచ్చిన సీటు వచ్చిందో వాళ్ళు నో ప్రాబ్లం, దే కెన్ స్టాప్ హియర్ అండ్ ఆ పేమెంట్ చేసేసి జస్ట్ డైరెక్ట్గా మీరు 7th ఆగస్టున వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది, అది వాళ్ళది. సో నచ్చిన బ్రాంచ్ రాకపోతే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేయించారంటే, ఇప్పుడు కన్నా మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ కావాలంటే అది తీసుకోండి. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేసినాక ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీటుని తీసుకొని ఇంకా బెటర్మెంట్ కోసం మీరు సెకండ్ కౌన్సిలింగ్లో, అంటే సెకండ్ ఫేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సో పార్టిసిపేట్ చేయండి. దానికి మీరు చేయవలసిందంతా డైరెక్ట్గా 9th స్టెప్కి వెళ్ళిపోండి. సో ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అవి మాత్రం చేస్తే సరిపోతుంది 24th నుంచి 27th జూలై వరకు. సో మీకు అలాట్మెంట్ అనేది 31st జూలైనే జరుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చిన కాలేజీలో ఏదైతే బ్రాంచ్ ఉందో దానికన్నా మంచి ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు యూజ్ ఉంటుంది ఈ సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళడం వల్ల. సో సపోజ్ మీకు బీవీఆర్ఐటీలో ఈసీ వచ్చింది, సో నెక్స్ట్ కౌన్సిలింగ్లో బీవీఆర్ఐటీలో ఈసీ నుంచి ఇంకా మీరు పైన పెట్టిన ఆప్షన్స్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. సో అది ఒక పద్ధతి. సో రెండోది ఏంటంటే, మీకు ఇప్పుడు నచ్చింది మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ఉంది. మీకు నచ్చలేదు, లేకపోతే మీకు శస్త్రాలో వచ్చింది, లేకపోతే ఇంకో దగ్గర వచ్చింది. సో అప్పుడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి, మీరు సీట్ క్యాన్సిలేషన్ అనేది 22 జూలై లోపల మాత్రమే చేసుకోవాలి ఫుల్ రీఫండ్ రావాలని అంటే. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఫీ గన కట్టేసి ఉంటే అప్పుడు ఫుల్ రీఫండ్ రావాలంటే మీరు క్యాన్సిలేషను 22 జూలై లోపల చేసుకోవాలి. ఒకవేళ మీరు సీట్ కన్నా క్యాన్సిల్ చేసుకున్నారంటే సెకండ్ కౌన్సిలింగ్కి, థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. ఆ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ థర్డ్ కౌన్సిలింగ్ మీరు కన్నా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే. అట్లా కాకుండా మీరు సీట్ క్యాన్సిల్ చేయకుండా
అసలు ముందుగానే ఫీజు కట్టకుండా ఉంటే, అంటే ఈ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఉంది కదా, ఈ స్టెప్పే కానీ మీరు కంప్లీట్ చేయలేదనుకోండి, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ ఈవెన్ ఇన్ థర్డ్ కౌన్సిలింగ్. సో అందుకని మీరు పేమెంట్ చేసేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే దానికన్నా అసలు పేమెంటే చేయకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. సో పేమెంట్ కానీ చేసేసారంటే 22 జూలై లోపల మాత్రము మీరు రీఫండ్ అనేది ఫుల్గా వస్తుంది. అది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్లో కనుక మీకు సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు కనుక మీరు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కనైతే మీకు ఓన్లీ 50% మాత్రమే రీఫండ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే అసలు రీఫండ్ అనేది ఏమీ రాదు, అది క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత 50% వస్తుంది, థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత అసలు రీఫండ్ ఏమీ రాదు. 22 జూలై లోపల కన్నా రీఫండ్ చేసుకుంటే ఫుల్ 100% రీఫండ్ అనేది వస్తుంది. ఇదండి రీఫండ్కి ఇచ్చినటువంటి కండిషన్స్. సో అందుకని మీరు ఏదన్నా వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, జోసా కౌన్సిలింగ్లో కానివ్వండి ఆప్షన్స్ ఉంటే మీరు బెస్ట్ ఏంటంటే అసలు పేమెంట్ చేయకుండా ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ తీసుకోకుండా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ కౌన్సిలింగ్. సో అది ఉత్తమమైన పని అండి. ఒకవేళ పేమెంట్ చేసేసారంటే మాత్రం 22 జూలై లోపలైతే మీకు ఫుల్ రీఫండ్ వస్తుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ తర్వాత అయితే మాత్రం 50% మాత్రమే వస్తుంది. థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే మాత్రం 100% కట్ అయిపోతుంది, మీకు ఏమీ రాదు. దాన్ని బట్టి మీరు అకార్డింగ్లీ జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోండి. సో ఎవరైనా కానీ ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదా అనేది ఈ పాయింట్స్ మీద బేస్ అయ్యి మీరైతే తీసుకోండి. సో ఎవరైతే నాకు ఓన్లీ ఎంసెట్టే ఉంది, నాకు వేరే ఆప్షన్స్ లేవు అని అంటే వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ తీసేసుకొని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి ఫర్ బెటర్మెంట్. మీకు నచ్చింది కానీ రాకపోతే అప్పుడు 24/7 నుంచి 27/7 వరకు తర్వాత ఈ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా నచ్చింది రాలేదనుకోండి, అప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థర్డ్ ఫేజ్ తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో మీరు ఇంకా చేరవలసి ఉంటుంది. సో ఇదండి, నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు మీకు సీట్ వస్తే దాన్ని బట్టి మీరు చేయాల్సింది. సో నచ్చిన సీట్ వస్తే మాత్రం అంతటితో ఆగిపోవచ్చు. డైరెక్ట్గా 7th నుంచి ఆగస్టు 9th లోపల కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో నచ్చిన సీట్ రాకపోతే మీరైతే సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, థర్డ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే క్యాన్సిలేషన్ ఆఫ్ రీఫండ్ వెళ్ళారంటే మాత్రం మీకు 22 జూలై లోపల 100% వస్తుంది. సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే 50% వస్తుంది మీకు. థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే మాత్రం 100% కట్ అయిపోతుంది. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో చేయడానికి ఏంటంటే సీట్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా అని. నాకు శస్త్రాల్లో ఉంది, మణిపాల్ బెంగళూరులో ఉంది, లేకపోతే ఇంకొక ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంది అని అడుగుతున్నారు. వాళ్ళ కోసము ఈ సీట్ క్యాన్సిలేషన్ ఒక్కటే మీకు జాగ్రత్తగా ఆలోచించాలండి. సో మీకు ఓన్లీ ఎంసెట్ ఆప్షన్ అయితే హ్యాపీగా ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇంకొక డౌట్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను, నాకు ఒక సీట్ వచ్చింది. సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఉంటుందా? ఉండదండి. సెకండ్ కౌన్సిలింగ్లో మీకు గన సీట్ వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో సెకండ్ కౌన్సిలింగ్లో బెటర్ సీట్ వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళారనుకోండి, థర్డ్ కౌన్సిలింగ్లో బెటర్ సీట్ వచ్చిందంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకని మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న సీట్ కన్నా కూడా మంచి ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.